హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖున మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని, ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 12వ తారీఖున మొత్తం 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఏ జిల్లాలంటే గుంటూరు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. అలాగే అనంతపురం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 జిల్లాల్లో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు మీ జిల్లా ఏదనేది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. అలాగే ఫ్రెండ్స్, మార్చి 11వ తారీఖున అంటే రేపటి రోజున కూడా 4 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఆ 4 జిల్లాలకు సంబంధించి కూడా నేను ఒక వీడియో అయితే ఈరోజు ఉదయం చేయడం జరిగింది. ఆ ప్రీవియస్ వీడియోస్లో మన వీడియో అయితే ఉంటుందన్నమాట. ఈరోజు ఉదయం చేసినటువంటి వీడియోని అయితే చూడొచ్చు. మార్చి 11వ తారీఖున జాబ్ మేళా నిర్వహించే జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు. ఇక మార్చి 12వ తారీఖున జాబ్ మేళా నిర్వహించే వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తారన్న వివరాలు అయితే. ఫ్రెండ్స్, అంతకన్నా ముందుగా ఎవరైనా ఇంకా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. రిజిస్ట్రేషన్ చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా సింపుల్గానే ఉంటుందండి. మీరు వెబ్సైట్ అడ్రస్ వచ్చేసి naipuniam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది. పోతే గుంటూరు జిల్లాకు సంబంధించి ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే గవర్నమెంట్ ఐటీఐ చిన్నరవూరు, తెనాలి ఈ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. గవర్నమెంట్ ఐటీఐ చిన్నరవూరు, తెనాలి అనే ప్రాంతంలో మార్చి 12వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం 4 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. 4 కంపెనీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ ఇచ్చారు. విద్యార్హతలు చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్హతలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కంపెనీల వారీగా ఇవ్వడం జరిగిందండి. 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు, 10th క్లాస్ నుంచి ఆ పైగా అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. అలాగే ఒక కంపెనీలో ఐటీఐ, డిప్లొమా వాళ్ళకు కూడా అవకాశాలు అయితే కల్పించారు. డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. ఎంబీఏ, ఎంకామ్ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కన్నా మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. జిల్లాల వారీగా ఏ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, వర్క్ లొకేషన్ కంపెనీల వారీగా వర్క్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఆ శాలరీ కంపెనీల వారీగా శాలరీ ఎంత ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, జెండర్ ఏంటి, ఏజ్ ఎంత అంటే ఆ కంపెనీకి సంబంధించి
ఎంత ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదండి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు అయితే చూద్దాం. మార్చి 12వ తారీఖున విజయనగరం జిల్లాలో కూడా జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శృంగవరపు కోట విజయనగరం జిల్లా ఈ ప్రాంతంలో మార్చి 12వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. శృంగవరపు కోట విజయనగరం డిస్టిక్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనమాట. ఒక కంపెనీలో మాత్రమే జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందండి. విద్యార్హతలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ చేసినటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. అలాగే ఫార్మసీ కానీ బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు, ఫార్మసీ చేసినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసి విశాఖపట్నంలో వర్క్ లొకేషన్ ఉంటుంది. హైదరాబాద్, కాకినాడలో కూడా ఉంటుందన్నమాట. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జిల్లాలో జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం కల్పించడం అయితే జరుగుతుంది. 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇక నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి అర్హతలు కలిగినటువంటి వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లాలో కూడా మార్చి 12వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏ ప్రాంతంలో అంటే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, ఫెర్రర్ బ్లాక్, జేఎన్టీయూ రోడ్, అనంతపురం ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. అనంతపురంలోనే జాబ్ మేళా ఉంటుంది. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోందనమాట. విద్యార్హతల వివరాలు చూసుకుంటే కన్నా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు విద్యార్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఈ కంపెనీలో అయితే కన్నా ఎస్ఎస్సి టు డిగ్రీ ఇచ్చారు. అలాగే డిగ్రీ అర్హతల వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ అర్హతల వాళ్ళకు కూడా అవకాశం అయితే కల్పిస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. 30 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. కానీ నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే శ్రీ సత్యసాయి జిల్లాలో కూడా మార్చి 12వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు, మార్చి 12వ తారీఖు అనమాట. ధర్మవరంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ధర్మవరంలో ఏ ప్రాంతంలో అనే డీటెయిల్స్ చూసుకుంటే కన్నా వెన్యూ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నియర్ రైల్వే స్టేషన్, ధర్మవరం, శ్రీ సత్యసాయి డిస్టిక్ ఈ ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ జాబ్స్కి సంబంధించి, జాబ్ మేళాకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే కన్నా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రతి జిల్లా నోటిఫికేషన్లో కూడా కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీరు కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ శ్రీ సత్యసాయి జిల్లాలో నిర్వహించేటటువంటి జాబ్ మేళాకు సంబంధించి జిల్లాలో మొత్తం 5 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. విద్యార్హతల వివరాలు చూసుకున్నట్లయితే 10th టు పీజీ అనేసి ఇచ్చారు. అంటే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, పీజీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. ఇక్కడ హుండాయ్ మోబిస్ కంపెనీలో వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతల వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అలాగే మరొక కంపెనీలో వచ్చేసి ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. అన్ని క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే ఉన్నాయండి. మేల్ క్యాండిడేట్స్కి అవకాశం ఇస్తున్నారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం ఉంది. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. ఇదండి శ్రీ సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి జాబ్ మేళా వివరాలు. ఫ్రెండ్స్, మిగతా జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.